ఇవాల్టి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలాయి. మాటకు మాట, కౌంటర్కి కౌంటర్, నువ్వా నేనా అనేటువంటి వాగ్వాదము ఇవాల్టి అసెంబ్లీలో చూసాము. సో ఓవరాల్గా ఇవాల్టి అసెంబ్లీలో చర్చకు వచ్చినటువంటి అంశాల గురించి ఈరోజు డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నేత కైలాష్ నేత గారు. నమస్కారం అండి కైలాష్ గారు. గుడ్ ఈవినింగ్ మేడం. అలాగే బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం. అండ్ బీఆర్ఎస్ నాయకులు ఏల్చల్ దత్తాత్రేయ గారు. నమస్కారం అండి. అండ్ మనకి అనలిస్ట్ లక్ష్మీనారాయణ గారు కూడా అందుబాటులోకి వచ్చారు. గుడ్ ఈవినింగ్ సార్ లక్ష్మీనారాయణ గారు. ముందుగా లక్ష్మీనారాయణ గారు మీతోనే స్టార్ట్ చేస్తాను. ఈ రోజు అసెంబ్లీ జరిగిన తీరు టోటల్ ఓవరాల్గా ఫ్రస్ట్రేషన్. ఇద్దరికి మధ్య చాలా అంశాలు చర్చకు వచ్చాయి. అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగాలు కావచ్చు, రాష్ట్ర అప్పులు, వడ్డీలు, నోటిఫికేషన్లు, ఇంకా అభివృద్ధి హామీలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. అయితే చివరకు వ్యక్తిగత జీవితాలపై కూడా ఒకరినొకరు ఉద్దేశించి దూషించుకున్నటువంటి సంఘటన ఈరోజు అసెంబ్లీలో జరిగింది. సో ఓవరాల్గా ఎలా విశ్లేషిస్తారు ఇవాల్టి అసెంబ్లీ తీరుని? మిత్రులందరికీ నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాలలో శాసనసభ సమావేశాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం నాయకుడు కానీ సభ్యులు కానీ శాసనసభ సమావేశాలకు హాజరు కాలేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం యొక్క పాత్ర కీలకమైనటువంటిది. ప్రజల వాణిని వినిపించడానికి, ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి అది చక్కటి వేదిక చట్టసభ. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో శాసన మండలిలో ఒక రూపంలో జరిగింది, శాసనసభలో బడ్జెట్ చర్చలన్నీ ఒక తీరులో జరిగినాయి. కూటమి సభ్యులు మాత్రమే పాల్గొనడం. తెలంగాణలో సభానాయకుడు పూర్తిగా అక్కడ పాల్గొని చర్చలో పాల్గొంటే మరింత ఫలప్రదంగా ప్రయోజనకరంగా ఉండేది. కానీ బీఆర్ఎస్ సభ్యులైనా హాజరు కావడం, చర్చల్లో పాల్గొనడం, ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాల అమలు తీరుతెన్నులపైన మీరు ప్రస్తావించినట్టు రుణభారం కానీ, ఉపాధి కల్పన కానీ, ఫిరాయింపులు కానీ, ఇతరేతర సమస్యలన్నీ కూడా కొంత ప్రస్తావనకు వచ్చాయి. ఈరోజు ఫిరాయింపులు అనేటువంటిది తీసుకుంటే ఏ పార్టీ అధికారంలో గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ మినహాయింపు కాదు అనే భావన ప్రజల్లో బలంగా వెళ్లూని కొప్పనేది. అది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండి కానీ, లేదా బీఆర్ఎస్ గతంలో టిఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కానీ, లేదా ఆంధ్రప్రదేశ్లో గతంలో టీడీపీ కానీ, తర్వాత వైఎస్ఆర్సీపీ కానీ, రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా అధికారంలో ఉన్న ఈ పార్టీలు, కేంద్రంలో ఉన్న పార్టీలు, గతంలో కాంగ్రెస్ కూడా వాళ్ళ చరిత్ర అంతా కూడా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళని తీసుకోవడం, వాళ్ళ మీద ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హులుగా ప్రకటించకపోవడం, స్పీకర్లు తాత్సారం చేయడం, న్యాయస్థానాలకు వెళ్ళినప్పటికీ అది మా పరిధిలోకి రాదు అనేటువంటి రీతిలో కొనసాగుతూ రావడం వల్ల ఫిరాయింపు నిరోధక చట్టం అంటేనే ఒక చులకన భావం ఏర్పడిపోయింది. ఇలాంటి అంశాలు తప్పు చేయకుండా నిబద్ధతతో ఆ చట్టానికైనా అమలు చేస్తుంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలో ఉండేటువంటి పార్టీని ప్రశ్నించే నైతిక హక్కు ఉండేది. అలాగే అప్పులకు సంబంధించి కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి అప్పుల భారాన్ని పెంచి ఈరోజు దాన్ని పోనీ మూలధన పెట్టుబడిగా మార్చి సంపదను సృష్టించారంటే, సరే కాళేశ్వరం గురించి మనం పదే పదే వింటుంటాం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఏ స్థితిలో ఉందో అందరికీ తెలుసు. కానీ చాలా పెద్ద ఎత్తున రుణం తెచ్చి దాని మీద వెచ్చించి ఈరోజు సంపద అని చెప్పినప్పటికీ అది నిర్వహణే పెద్ద సమస్యగా తయారైనటువంటి సంక్షోభంలో ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందువల్ల అప్పులు తీసుకురావడం అనేటువంటిది ఒకటైతే, ఆ అప్పులని సక్రమంగా వినియోగించారా, సంపదను
ఆ సంపదను సృష్టించడానికి ఉపయోగపడ్డారా అంటే అది కళ్ళ ముందు కనిపించడం లేదు, ఫలితాలు కనిపించడం లేదు. అప్పు మాత్రం మిగిలింది. వడ్డీలు కంతులు కట్టడానికి మళ్ళా అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఇటీవల శాసనసభలో ముఖ్యమంత్రి గారు కానీ ఇతరులు కానీ చాలా వివరాలు కూడా తెలియజేయడం జరిగింది. కరెక్ట్. అందువల్ల ఈ రోజు ప్రజలే కదా మోయాల్సింది. అందువల్ల ప్రభుత్వాలు చేసేటువంటి అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు చేసే తప్పిదాలు వాళ్ళని వెన్నంటుతూ వస్తున్నాయి. అప్పుడు అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించలేనటువంటి పరిస్థితి వస్తున్నది. అందుకనే దూషణల వైపున వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు వాటి వైపున చర్చ వెళ్ళడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. రైట్.